ఆయన చైర్మన్ అయిన క్యాండిడేట్ తోనే మాకేం ఇబ్బంది లేదు. కానీ అసలు ఆయన కూడా కళలో కూడా ఊహించలే ఇవాళ ఆయన చైర్మన్ అని. ఎందుకంటే కాంట్రాక్ట్ చేసుకుంటాడు. వీళ్ళంతా బీసీల నోట్ల మన్ను పోయటానికి ముగ్గురు రెడ్లు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇవాళ సూర్యాపేట ముందు. అక్కడ మురిశెట్టి శ్రీనివాస్ అనేట ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇవాళ కిక్రెన్ సీన్ అంటోడు ఫ్లోర్ లీడర్ గా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తుండు. వాళ్ళందరి పక్కకు పెట్టి కొత్త నాయకులు తీసుకొచ్చి అంటే మనం ప్రజలలో బీసీలలో ఇంత చైతన్యం వస్తున్నప్పుడు కూడా ఇంతటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా సూర్యాపేట ప్రజలను అడగండి. సూర్యాపేటలో అంటే పార్టీల కోసం దావన కోసం కొట్లాడి సచ్చిన కుటుంబాలు ఉన్నాయి. రమేష్ రెడ్డి కోసం కిరోసిన్ పోసుకున్న కుటుంబాలు ఉన్నాయి. అయినా ఏం జరుగుతుంది? ఇవాళ ఏ అర్హత లేనటువంటి ఒక నాయకునికి ఏమో మార్కెట్ కమిటీ పబ్లిక్ క్లబ్ చైర్మన్ ఉంటాయి. కానీ మరి ఇన్నేళ్ల నుంచి పార్టీ జెండాలు మోస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం చైర్మన్ అవకాశం వస్తే వాళ్ళకు దక్కకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి సూర్యాపేట దిగుమతి చేయడం. ఈ సంస్కృతికి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లే బాధ్యత వహించాలి. వాళ్ళు ఇప్పటికైనా బీసీల వాళ్ళ ఒంట్లో ప్రవహిస్తున్నటువంటి రక్తం బీసీలది అయితే, బీసీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఇప్పటికైనా తిరుగుబాటు చేయకపోతే ఇది ఇంతకంటే ఎక్కువ చేసేది కూడా ఏం లేదన్నా. నేను ఒక్కనే అంటే ఇప్పుడు ఇలా అన్ని పార్టీలు ఒకటే అక్కడ ఓన్లీ రాజ్యాధికార పార్టీ మాట్లాడడంతోనే వేనారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా సైడ్ కు పోయి మళ్ళీ ఇప్పుడు కొత్త అంటే ఆయనను కాకుండా చేసినాం అనేటటువంటి ఆలోచనతోని ఈయన తీసుకొని వచ్చి ముందర పెట్టారు. ఓకే.